కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొమ్మంటే పోత. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తిరగబడ్డారు సునీత. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త కొట్లాట మొదలైంది. విజయశాంతికి పదవి వచ్చింది, వందనకి చందన్కి కూడా పదవి వచ్చింది. నాకేది పదవి అంటూ పెదవి విరుస్తున్నారు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత. ముఖ్యమంత్రి రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని టార్గెట్ చేశారు. ఆమె ఏకంగా గాంధీ భవన్ లో తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆ పదవిని తనకిచ్చేయాలంటున్నారు సునీత. కాంగ్రెస్ లో ధర్నా బ్యాచ్ గా పేరు తెచ్చుకున్నారు మహిళా విభాగం నేతలు. బీఆర్ఎస్ ఆఫీస్ ముందు, బీజేపీ ఆఫీస్ ముందు అనేక సార్లు ధర్నాకు దిగారు. తాజాగా తమ సొంత పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ లో ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు న్యాయం చేయడం లేదని మండిపడుతూ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. తమకు పదవులు రాకుండా ఎవరడ్డుకుంటున్నారో తెలియడం లేదన్నారు టీ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు. ఇద్దరు పీసీసీ అధ్యక్షులు, అక్కడ ముఖ్యమంత్రి వారిలు ఇద్దరు ఒకటే మాట మాట్లాడుతున్నారు. సీఎంని అడిగితేనేమో అమ్మ పీసీసీని అడిగి తీసుకోవాలి పదవులు ఏమన్నా ఉంటే అని ముఖ్యమంత్రి వారిలు చెప్తారు. పీసీసీని అడిగితే నాకు తెలియదు, రేవంత్ అన్నని అడగాల, ఏ పొజిషన్ కావాలన్నా రేవంత్ రెడ్డి గారే ఇస్తారు అని చెప్తారు. మరి ఇప్పుడు రేవంత్ అన్న ఇస్తలేడా, మరి పీసీసీ ఇస్తలేడా అనేది మీనాక్షి నటరాజన్ గారు మాకు చెప్తే బాగుంటుందని నేను కోరుకొని మీనాక్షి గారితో మాట్లాడదామని నేను వెయిట్ చేస్తున్నానండి. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకున్న వాళ్లకు పదవులు రావడం లేదన్న సునీత, టీపీసీసీ చీఫ్ ఇంట్లో మాత్రం 2 పదవులు ఉన్నాయన్నారు ఆమె. 3 కండువాలు మార్చుకొచ్చిన వాళ్ళందరికీ పదవులు ఉన్నాయక్క. మా జిల్లాలలో బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా పదవులు వస్తున్నాయి, మాకు వస్తలేవు, ఇది ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. పార్టీలో ఒకరికి ఒకే పదవి ఉండాలన్న రూల్ ను అమలు చేయాలంటున్నారు సునీత. పార్టీలు ఉన్న వాళ్ళకు గవర్నమెంట్లో లేదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పార్టీ లేదంటే మా అందరు జిల్లా ప్రెసిడెంట్లు ఏమంటున్నారు, మహేష్ అన్నను ఒక పదవి వదిలిపెట్టామని చెప్పు, మరి పార్టీ పదవి మాకు వదిలిపెట్టమని చెప్పండి అక్క, ఎమ్మెల్సీ ఉండమని, ఎమ్మెల్సీ అన్న నీకు ఇవ్వమని చెప్పండి, ఎందుకంటే విజయశాంతి గారికి ఇచ్చారు కదా. మరోవైపు గాంధీ భవన్ లో ధర్నా చేసినందుకు సునీతారావుపై చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కుమార్ రావు. ఇతనిపై కంప్లైంట్ ను లైట్ తీసుకున్న సునీత, పార్టీ తనను సస్పెండ్ చేస్తే తన యాక్షన్ ప్లాన్ తనకు ఉందన్నారు ఆమె. పార్టీ నుంచి వెళ్ళగొట్టినా సరే వెళ్ళిపోతానన్నారు సునీత. పోతారా, పోతా, నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా.